డాకు మహారాజ్. డాకు మహారాజ్లో ఈ మూవీలో లెక్కలు బొక్కలు ఏంటైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. డాకు మహారాజ్ డే 1 గ్రాస్ అనమాట. వరల్డ్ వైడ్ 56 ఇయర్ అయితే వచ్చింది. బాలయ్య బాబు గారి చరిత్రలో బాలయ్య బాబు గారు అన్ని సినిమాల్లో ఇదే నెంబర్ 1 రికార్డు సృష్టించింది. బాలయ్య బాబు గారి సినిమాల్లో ఇప్పటి వరకు బాలయ్య బాబు గారిది హైయెస్ట్ రికార్డు డే 1 ఇదైతే 56 ఇయర్. అది డాకు మహారాజు అద్భుతమైన రికార్డు అనేసి అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే నార్మల్గా ఈ మూవీ 56 ఇయర్ కనెక్ట్ చేస్తుందనేసి చాలామంది అయితే అనుకోలేదు. ఎందుకంటే అంతగా ఈ పండగ టైం కదా, అందరూ గేమ్ చేంజర్ మీద అయితే పడ్డారు. కానీ గేమ్ చేంజర్ ఏమాత్రం కాస్త బాల్ తగ్గించేంత డాకు మహారాజ్ అయితే క్లీన్ స్వీప్ చేస్తూ 56 ఇయర్ అయితే డే 1 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది అబ్సల్యూట్లీ సూపర్ వర్త్ ఫిలిం కూడా. అండ్ డాకు మహారాజ్లో మెయిన్గా చూసుకున్నట్టయితే అసలు ఎందుకు 56 ఇయర్ వచ్చింది డే 1 అనేసి అనుకున్నట్టయితే మ్యాక్సిమం ఆఫ్ ద టికెట్ ప్రైసెస్ అనేది చాలా హైక్లోనే ఉన్నాయి డాకు మహారాజుకి కూడా. ఎండ్ ఆఫ్ ద డే ఏపీలో కూడా మంచి హైక్స్ ఉన్నాయి, తెలంగాణలో కాస్త తక్కువ ఉన్నాయి, బట్ హైక్స్ కూడా బాగానే ఉన్నాయి. సో నో ప్రాబ్లం. అండ్ సెకండరీ చూసుకున్నట్టయితే బాలయ్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ అనమాట. సో డిఫరెంట్గా ఉంది. అంటే మార్నింగ్ టాక్కి అర్థమైపోయింది అనమాట, డాకు మహారాజు ఈ సంక్రాంతి విన్నర్లో ఫస్ట్ రేస్లో ప్రజెంట్ అయితే కొనసాగుతుంది కాబట్టి. సో అలాంటి సినిమా కాబట్టి చాలామంది ఈవినింగ్ కాస్త ఫుట్బాల్స్ అనేది ఎక్కువయ్యాయి. సో దాన్ని బట్టి చూసుకుంటే బాలయ్య గారు స్క్రీన్ ప్రెజెన్స్ ఎందుకు బాగుందని అంటే అన్ని మూవీస్లో కంటే ఈయన ఈ మూవీలో డిఫరెంట్గా ఉన్నారనమాట. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది డిఫరెంట్ ఉంది. ఆయన వచ్చే ప్రెజెన్స్ ఏదైతే ఉందో అది చాలా బాగానే ఉంది, చాలామందికి అది నచ్చింది. సో ఇప్పుడుగా వైలెంట్గా ఉన్న బాలయ్యని కాస్త మోడిఫై చేస్తూ పెట్టినట్టయితే ఇదైతే బాగానే అనిపించింది. బాబీ కెల్లిని ఒక డిఫరెంట్గా చూపించడంలో ఆయన అయితే సక్సెస్ అయ్యాడు బాలకృష్ణ గారిని. సో అండ్ సెకండ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ తమ్మన్న గారి బీజిఎం అండి. తమ్మన్న గారి బీజిఎంలో ఒక రకమైన ఊపు ఉంది ఈ సినిమాలో. ఆయన ఇంటర్వెల్ బ్యాంగ్లో ఇస్తాడు మ్యూజిక్, దడదడలు ఆడిపోతే స్పీకర్స్. మన సీట్లో కానీ అటువైపు ఇటువైపు స్పీకర్ దగ్గరికి ఎవరైనా కానీ ఉన్నాడో వాడి హార్ట్ అటాక్తో ఆడు చెవులు అన్నీ మొత్తం పోతాయి అనమాట. ఆ రేంజ్లో ఉందనమాట ఆ బీజిఎం. చాలా బాగుంది. అంటే అంత ఊపు తెప్పించే ఊపు అయితే ఆ సినిమాలో అయితే కనిపించింది. ఆ ఎలివేషన్స్కి ఆ బీజిఎంకి కరెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట. అండ్ థర్డ్ ఆయన క్లైమాక్స్లో లేపాడు చూడండి. క్లైమాక్స్ నార్మల్గా ఈ సినిమాకి మెయిన్ డిసడ్వాంటేజ్. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ అనమాట డిసడ్వాంటేజ్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే అంత లేదు. సో అంత లేని సీన్ని కూడా ఆయన ఆ బీజిఎంతో బాగా లేపాడు, చాలా వరకు కాపాడాడనే చెప్పాలి నేనైతే. అండ్ తర్వాత వచ్చేది ఈ మూవీకి కుడిభుజం అండ్ సేవియర్ ఎవరైనా ఉన్నారంటే అది సినిమాటోగ్రాఫర్. చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఆయన పెట్టిన ప్రతి ఫ్రేమ్ కూడా అద్భుతంగా వర్త్ అయితే కనిపించింది. బట్ ఆయన అడవిలో తీసిన ఏ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయో అడవి సీన్స్ అవి అయితే తోపు అయితే అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా ప్లస్ అయింది. అండ్ ఈ మూవీలో మెయిన్గా ఆ ఫైట్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా వరకు అబ్సల్యూట్లీ వర్త్గా కనిపించాయి. అండ్ మెయిన్గా ఆయన ఆ లుక్స్, ఆ రిఫ్రెష్మెంట్ ఏమైనా లుక్స్ ఉన్నాయైతే ఈ ఓల్డ్ ఏజ్ అంటే ఫ్లాష్ బ్యాక్లో ఏజ్ను అవి ఆ లుక్స్ కూడా చాలా బాగా అనిపించాయి అనమాట. నాకు మెయిన్గా నచ్చింది ఏదైనా ఉందంటే ఈ పండగకి మాస్ బిర్యానీ, మాస్ ఫెస్టివల్, మాస్ థియేటర్లోకి వెళ్ళి చూస్తే సినిమా డాకు మహారాజ్. సో నాకు అందుకోసం బాగా నచ్చింది. రేపు వచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం, అది ఎలాగోనో హిట్ అవుద్ది. ఎందుకంటే అది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, దట్టు అనిల్ రావిపూడి మూవీ కాబట్టి ఆ ఫన్ జనరేట్ అవుద్ది. అండ్ ఆ కోర్ ఎమోషన్ చుట్టూ తిరుగుతూ లాస్ట్కి ఒక మూవీ అయితే ఫ్యామిలీకి వెళ్ళి వదులుతాడు అనిల్ రావిపూడి. సో అది అలానే హిట్ అవుద్ది. కానీ ఇప్పుడు ఈ మూవీలో ప్రెజెంట్ చూసుకున్నట్టయితే ఒక మాస్ బిర్యానీ, ఒక యాక్షన్ సీన్స్ కానీ లేకపోతే ఒక ఊపు వచ్చే సినిమా ఏదైతే ఉందంటే అది బాలయ్య గారిది డాకు మహారాజే. 100% సక్సీడ్ అయ్యింది ఈ పండగకు వచ్చి. మరి ఇక నా ఈ 56 ఇయర్ అయితే కలెక్ట్ చేసింది అబ్బా మొత్తం వరల్డ్ వైడ్. సో 56 ఇయర్ గ్రాస్ కలెక్ట్ చేసింది. 1 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది మన ఏంటారు యూఎస్ఏలో. అంటే అదర్ కంట్రీస్ ఆర్ సంథింగ్ ఇవన్నీ చూసుకున్నట్టయితే 1 మిలియన్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సో ఎనీవే బాలయ్య బాబు గారు అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్తో మళ్ళీ ముందు రావాలని కోరుకుంటున్నాను. ఇది ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ అనేసి నన్ను అంటే ఇది అందరికీ తెలిసిన స్టోరీయే, రొటీన్ స్టోరీయే, కానీ ఒక యూనిక్ స్టైల్లో, ఒక డిఫరెంట్ స్టైల్లో, ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేలో అయితే తీయడం జరిగింది. దట్ బాబీ కొల్లి గారిని అయితే మనం మెచ్చుకోవాలి. అండ్ సెకండరీ పాయింట్ ఏంటంటే
ఈ మూవీ మనందరికీ తెలుసు, సమరసింహారెడ్డి అవ్వచ్చు, ఇంకా చాలా చాలా మూవీస్ మ్యాక్సిమము బాలకృష్ణ గారు స్క్రిప్ట్ సెలెక్షన్ అన్ని ఇవేలా ఉంటాయి. కానీ ఈ కొద్దిగా యూనిక్గా కనిపించింది, అంటే పండగ కూడా సెట్ అయింది. ఇక మీదట ఇలాంటి స్క్రిప్ట్స్ కాకుండా వేరే స్క్రిప్ట్స్ కూడా బాలయ్య బాబు గారు చేస్తే చూడాలని అనిపిస్తుంది. సో డాకు మహారాజు అద్భుతంగా ఉంది ఈ పండగకి. సో మొత్తానికి జై బాలయ్య అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.